దీని మీద ఒక లైక్ కామెంట్ షేర్ చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తున్న రిపోర్ట్ల నుంచి మన ఛానల్ బతికి బట్టకట్టాలంటే మీరు చేయాల్సింది ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరుగుతుంటే ఇప్పుడు మీటింగ్ అన్న తర్వాత ఒక 5-6 కుర్చీలు ఎలాగా ఖాళీ ఉంటాయి. ఖాళీ లేకుండా ఏ మీటింగ్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి అయితే మీటింగ్ పెట్టినట్టు జనం పారిపోతుంటారు, గోడలు దూకేస్తుంటారు, బార్గేట్లు దూకేస్తుంటారు, పోలీసులు దోసుకుని పారిపోతుంటారు. కానీ అవును మా జగన్ రెడ్డికి ఇలా పారిపోతున్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన మీటింగ్లో కూడా జనం లేరు అని చూపించాలి. ఎక్కడన్నా ఒక 4-5 కుర్చీలు ఖాళీ కుర్చీలు ఉంటే దాన్ని ఫోటో తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చాడండి ఒకడు. తెలుగుదేశం కార్యకర్తలకు దొరికేశాడు. దొరికితే పాపం కుక్కను కొట్టినట్టు కొట్టారటండి. చాలా బాధాకరం ఇది, జనం అందరూ అలా చేయటం. అయితే జనాన్ని కూడా నేను చెప్తున్నానండి, చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదు. దయచేసి ఒకవేళ తీసుకున్నా ఆచితూచి తీసుకోండి, బాగా పూర్తిగా తీసుకోకండి, బలంగా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిందిగా కోరుతున్నాను. ఇదేమన్నారు చూడండి సార్. ఫోటో చూస్తే ఇంత వైఎస్ఆర్ నాయకుడిది పిల్లవాడు తప్పిపోయాడంట, ఫ్రెండ్ ఎవడో తప్పిపోయాడంట, వీడియో తీస్తే దొరికేస్తాడంట. వీడికి అది ఖాళీ పిచ్చింది చేస్తున్నాడా? ఈడు ఆటం చూడండి ఎలా ఉందో. ఆడు ఆటం, ఆడి చూపు, ఏ గంజాయి కొట్టింది పంపించారు పాపం అండి. ఏం చేస్తాడు ఆడి మాత్రం, ఏం చెప్పాలి తెలియకరే. తాడిచెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడగడ్డి కోసం అన్నాడంటే ఎవడో కానీ. వీడు కూడా ఎందుకురే వీడియో తెస్తున్నా అంటే, పిల్లడు తప్పాడు, నాకు కళ్ళు సరిగా అంతలేదు, అందుకని వీడియో తీసి ఆ వీడియో ఎవరికని చూపిస్తాను అంటున్నాడండి. రాలని నమ్మసక్యంగా ఉందా? ఇదే నేర్పించాడు జగన్ అన్న. ఇదే అతను ఏమో మంచి చేయడు, ఎదుటోళ్ళని బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాడు అంతే. అది సార్ పరిస్థితి. ఎవరైనా సరే ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా వచ్చింది, ఎవరైనా ఫ్రెండ్ కానీ మీ కొడుకు కానీ తల్లి కానీ ఎవరైనా తప్పిపోతే వీడియో తీసుకోండి, వెంటనే దొరికేస్తారు. మనోడు కొత్తగా